నేటి ముఖ్యాంశాలు. ఘనంగా సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న జన్మదిన వేడుకలు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు పక్క. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. దేశంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ముప్పు. స్పీకర్ గడ్డం ప్రసాద్. కొండా విశ్వేశ్వరరెడ్డిని గెలిపించాలని యాలల మండలం అచ్యుతాపూర్లో బైక్ ర్యాలీ నిర్వహించిన కార్యకర్తలు. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టెట్ 2024 ఉచిత శిక్షణ. కాసాని గెలుపును ఎవ్వరూ ఆపలేరు. మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గొటిగ నరసింహారెడ్డి బాబన్న జన్మదిన వేడుకలు తన సొంత గ్రామం కోటబాస్పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గొటిగ నరసింహారెడ్డి ఇంటి దగ్గర కేక్ కట్ చేసి టపాకాయలు కాల్చి జన్మదిన వేడుకలను గొటిగ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుర్రంపల్లి రామదాస్, బోయిని జగదీష్, చాకలి నరసింహులు, బోయిని విఘ్నేష్, చాకలి విజయ్, కర్ణం చందు, ఔసుల నరేందర్, వడ్డే బాలరాజ్, వడ్డే సురేష్, వడ్డే బాలాజీ, దాసరి శ్రీకాంత్, దాసరి సాయప్ప, దేవుడు నరసింహులు, మాల సురేష్, కొత్తింటి పాండు, కొత్తింటి రమేష్, ఎండి బాబు, కొండన్ రవి, ఎండి గౌసోద్దీన్, వడ్డే కళ్యాణ్, వడ్డే సీను, వడ్డే కృష్ణ, ఎరకల కృష్ణ, మాలరాములు, బాయికాడి భాస్కర్, బోయిని నాని, బోయిని మొగులప్ప తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు, నరసింహారెడ్డి అభిమానులు, స్నేహితులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గొటిగ నరసింహారెడ్డి బాబన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఆగురా జర ఆగురా అసంతోటి జర అంబార్ జర అసలు ఒక్క నిమిషం गाज भाई जरा कौन आज बोला और भाई बोनम
అంటే రావడం ఎండకు వస్తుంది అట్లా రాకుండా అందరూ ఇట్లా పెట్టినావు పెడుతున్నావు రైట్ ఇంకేదా బరాబర్ మనం బాబర్ భాయ్ అదే పనా అన్న మీరు ఎంత రెండకెళ్ళి అన్న ఎంటకెళ్ళి అందరు మంచి వస్తారు హనుమంత్ గ్యాంగ్ మొత్తం వాళ్ళని దింపుదాం ఫస్ట్. ఏ మధ్యలో నడు ముందర సార్ వచ్చాడు నడిచా నగరా రే రైట్ నగరా అన్న ఇప్పుడు రాన్న మీరు అన్న ఇప్పుడు శ్రీకాంత్ చిన్న పటేల్ స్టార్ట్ కొట్టి 5 నిమిషాలకు వస్తుంది కొట్టి పెట్టినా అది ఎప్పుడు పడుతుంది सीन अन्ना ये क्या है बाबू ఏ నరిక రా అందరం మన బ్యాచ్
అన్నా సురేష్ చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే తాండూరు ఆడపడుచు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జగజ్యోతి బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సభను ప్రారంభించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముదిరాజు ముద్దుబిడ్డ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాసాని గెలుపు పక్క మెజార్టీ మాత్రమే చూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, స్వామి గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, బంటాలం సుధాకర్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పు నయం, కోట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహేందర్, కౌన్సిలర్లు, వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, సంగీత ఠాగూర్, శోభారాణి, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అభ్యర్థి 93 బీసీ కులాలను ఏకం చేసిన మహానేత ఈరోజు చివరి నుంచి గెలవబోయే మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి వేదికపైకి సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. జై బీఆర్ఎస్, బసవేశ్వర మహారాజ్ కి, బసవేశ్వర మహారాజ్ కి, జై తెలంగాణ. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి వేదికపైకి సాదరంగా స్వాగతం. నాకు ఏమంటామైందంటే కాసాని గారి గెలుపు పక్క మెజార్టీ ఎంచుకోవాలంతేగా, అదొకటి అర్థమైంది. పెద్ద ఎత్తున మెజార్టీ ఇవ్వబోతా ఉన్నారు. మన స్వామి గౌడ్ గారు చెప్పినట్టు 40 సంవత్సరాలలో ఒక బడుగుల గొంతు వినిపించాలని కేసీఆర్ గారు ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఇక టికెట్ ఇచ్చి పంపించారు. ఖచ్చితంగా మనం అందరం కూడా, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరొక్కరు ఒక 10 ఓట్లు వేపిస్తారు. నేను నాతో పాటు 10 ఓట్లు వేపిస్తామంటే చాలు, కాసాని గారి గొంతు పార్లమెంట్ లో వినిపిస్తుందని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, కేసీఆర్ గారు గత 13 రోజుల నుండి బస్ యాత్ర చేస్తున్నారు. ఎక్కడ పోయినా చూస్తా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు, ఎంతమంది వస్తున్నారు, అంతమంది వస్తున్నారంటే అర్థం ఏంటి? 5 నెలల కాంగ్రెస్ పాలన బాగలేదు, కేసీఆర్ ఓడగొట్టుకున్న మన ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వచ్చింది. కాబట్టి ఎక్కడ వచ్చినా కూడా అయ్యా నేను ఓడగొట్టుకున్నాం అనవసరంగా, నువ్వు ఉన్నప్పుడు బాగుండేదని ఈరోజు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పి వచ్చిన్నారు? మార్పు తీసుకొస్తామని చెప్పారు. కరెక్టే, ఒకటి ఆలోచిస్తుంటే మార్పు తీసుకొచ్చిండ్రు. 10 ఏళ్ల కింద కేసీఆర్ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకుముందు మన రాష్ట్రం ఎట్లుండే, 10 ఏళ్ళ కేసీఆర్ ఏమేం చేసిండని ఒక్కసారి ఇంటికి పోయి ఆలోచించుకోండి. కేసీఆర్ వచ్చినప్పుడు 7 గంటల కరెంట్ ఇస్తుంది. దాంట్లో 3 గంటలు పొద్దునుంటే 4 గంటలు రాత్రి ఉంటుండే. పొద్దున 3 గంటలు వాడిన మడి మళ్ళీ రాత్రికి వాడుతుండే, రాత్రి వాడిన మడి మళ్ళీ పొద్దున వాడుతుండే, ఎందుకంటే కరెంట్ ఉండకుండే. అట్లాంటిది 24 గంటల కరెంటు. తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది అంటే మాట్లాడిన నోరు మూపించినట్టు 24 గంటల కరెంట్ ఇచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ట్యాంక్ ఉన్నా బోర్ల నీళ్ళ ట్యాంక్ ఎక్కించి నీళ్లు తాగుతుంటే, ఎండాకాలం వచ్చిందంటే బోర్లు వేయమంటుంటే. కానీ కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు? ఇంటింటికి నల్ల పెట్టిండు, నల్ల ద్వారా నీళ్ళు ఇచ్చిండా లేదమ్మా? ఇచ్చిండు. అంతకుముందు ఎవరు అడగకుండా మనకు రైతులకి వర్షం పడ్డదంటే అప్పు తెచ్చుకునికే, ఇత్తనాలు కొనుక్కునికనో, ఎరువు కొనుక్కునికనో అప్పు తెచ్చుకునికి ఏడికి వస్తుంది? తాండూరు సేట్ల దగ్గరకు వస్తుంది. ఇక్కడికి వచ్చి అప్పు తీసుకొని పోయి ఇత్తనాలు వేసుకొని పంట పడినాక మళ్ళీ ఇక్కడనే పంట తీసుకొచ్చి అమ్ముతుంటుంది. అట్లాంటిది కేసీఆర్ తో ఆలోచన వచ్చి రైతులకు పెట్టుబడి ఇవ్వాలని ఎకరాకు 10,000 ఇచ్చి దేశంలో అందరికి ఆదర్శంగా కేసీఆర్ నిలబడ్డా లేదో ఒక్కసారి ఆలోచించండి. రైతన్నలందరూ ఇంటికి పోయి ఆలోచించండి. చేస్తే అన్నదమ్ముల ముఖం చాటేసే దినాలు. అట్లాంటిది ఆడబిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇంటికి పంపించండి కేసీఆర్.
దయచేసి ఇంటికి పోయి ఆలోచించండి. అదే కాదు, కేసీఆర్ కిట్ ఇచ్చి ఆడబిడ్డ పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి ఇంటి వరకు పండించి పంపించినాడు కేసీఆర్ గారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒకటి కాదు, ఇంటికి పోయి ఆలోచించుకోండి కేసీఆర్ ఏం మార్పు తీసుకొచ్చిందని. గురుకులాలు కట్టించున్నాడు, అందరికీ పిల్లలందరూ బాగా చదువుకోవాలి, మంచి హాస్టల్లో ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని 1000 గురుకులాలు ఏర్పాటు చేసిండు. ఇట్లా ఒకటి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు. ఊళ్ళో చెరువు మట్టితో నిండిపోతే చెరువు పూడిక తీసిండు. పూడిక తీసిన నీళ్ళల్లో పూడిక తీసినంత నీళ్ళు వస్తే చేప పిల్లలు వేసిండు. బతుకమ్మ ఆడినప్పుడు బతుకమ్మ ఏడి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఉండేది అప్పుడు. అట్లాంటిది కేసీఆర్ గారు ఒకటి బాగా చేసుకుంటూ వచ్చినాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లో ఇచ్చిన మాటలు నమ్మి మనోళ్ళందరూ ఆ మాటలు నమ్మి కొంచెం అట్లా ఏమంటారు ఒక రెప్పపాటు ఇచ్చేస్తున్నారు. ఎంతనైనా ఎంత వచ్చింది ఎంత పోయింది మనకంటే ఇంకొక 3,200 వచ్చింది అయిపోతుండే అక్క అన్నారు. ఈడున్న కొంతమంది ఒక 3,000 ఓట్లు వేస్తే అయిపోతుండే, మళ్ళీ ఎమ్మెల్యే అవుతుంది. అయినా పర్వాలేదు మళ్ళీ ఇక్కడే సాధించుకుంటే ఎక్కడ పోయింది అక్కడ వెతుక్కుంటే అక్కడ తెచ్చుకుంటా అని గట్టిగా కొట్లాడుతున్నాడు. ఇంకా కసిగా కొట్లాడతాడు. ఎదురుకి ఎవరన్నా ఉండని నా వాళ్ళు నా కోసం ఈ నోట్లు వేసిండు కాస్త జ్ఞానేశ్వర్ గారికి అని ఇంకా గట్టిగా కొట్లాడతాడు, గట్టిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ 5 నెలలు కూడా చూడండి, కేసీఆర్ గారు పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. మీరందరూ టీవీ చూస్తారు, టీవీలలో వార్తలు వింటారు. మైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్ వయసు ఎక్కడ, కేసీఆర్ అనుభవం ఎక్కడ, మైక్ పట్టుకుంటే చాలు కేసీఆర్ని తిట్టని రోజు ఉండదు. నోరిపోతే కేసీఆర్ని తిడుతున్నాడు, దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నాడు. 2 లక్షలు తెచ్చుకోండి, ఆ 2 లక్షలు నేను రాగానే డిసెంబర్ 9వ తారీఖున నేను మాఫీ చేస్తాను అన్నాడా లేదా? ఊరికి పోమన్నాడు. జల్దీ తెచ్చుకోండి, మళ్ళీ తెచ్చుకోకపోతే కష్టమవుతుంది, మీరు పోయి తెచ్చుకుంటే నేను రాగానే చేస్తాను. డిసెంబర్ 9 వాయే, జనవరి వాయే, ఫిబ్రవరి వాయే, మార్చి వాయే, ఏప్రిల్ వాయే, మే కూడా వాయే. ఇప్పుడు ఏమంటున్నాడు మా ఆగస్టు 15 నాడు చేస్తా అంటున్నాడు అనే ఊరుకుంటున్నాడా? 7 పోతే ఒట్లు పెడతా ఉన్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊరు యాదగిరి గుట్ట పోయిండు, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు, ఖమ్మం పోయిండు రామవారి మీద ఒట్టు పెట్టిండు, గద్వాల్ పోయిండు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మొన్న హైదరాబాద్ పోయిండు పెద్దమ్మ గుడికి పోయి ఆడొట్టు పెట్టేసి వచ్చిండు. ఇక్కడ మన దగ్గర ఏం దేవుడున్నాడు? భద్రేశ్వరుడు ఉన్నాడు. భద్రేశ్వరుడు అనుకుంటున్నాడంట. ఈ ఆగస్టు 15 దాకా మా ఊరికి రాకపోతే బాగుండు, నా మీద కూడా ఒట్టేస్తాడేమో. ఆగస్టు 15 అంటున్నాడంటే అప్పటిదాకా అన్ని ఎలక్షన్లు అయిపోతాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోతాయి, తర్వాత జిల్లా పరిషత్ ఎలక్షన్స్ అయిపోతాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోతాయి. ఇక అప్పుడు చూసుకుందాం నేను ఉంటే కదా అనుకుంటున్నట్టున్నాడు. ఆగస్టు 15 దాకా ఎందుకు? ఎంపీ ఎలక్షన్స్ అయినా తెల్లారి వేయొచ్చు కదా, మాఫీ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి గారు అని అడగాలి కదా మీరు. మరి ఆ జెండా పట్టుకొచ్చిన వాళ్ళకి అడగండి. ఇంకొక మాట చెప్పిండు, ఒక్కొక్క మాట ఒక్క హామీ నేను అనుకుంటా 6 హామీలు అమలు చేసినట్టుండు కదా. నాకు తెలిసి ఒక్క గ్యారెంటీ అమలు చేసి ఒక్క గ్యారెంటీలో ఒక భాగం అమలు చేసిండు. ఏంటది? ఫ్రీగా బస్సు. అవునా? మా మహిళా సోదరి వాళ్ళకి. కానీ నేను ఇప్పుడు గమనించింది ఏంటంటే, ఇంతకుముందు ఆర్టీసీ బస్సు వస్తూ ఉంటే ఎవరన్నా ఇప్పుడేం మార్పు తీసుకొచ్చింది తెలుసా రేవంత్ రెడ్డి గారు? 4 ఆడోళ్ళు నిలబడితే 40 కిలోమీటర్ల స్పీడ్ లో పోతున్న బస్సులు 100 ఇంతమంది బీసీ నుండి రెడ్డి బిడ్డలు టికెట్ ఇప్పిస్తే చప్పట్లు కూడా కొట్టి సంతోషం వ్యక్తం చేశారు. 30 సంవత్సరాలకు ఒక టికెట్ వస్తే ఇంతమంది మీటింగ్ వచ్చినప్పుడు ఒక రెడ్డి బిడ్డలైనటువంటి వారు రెడ్డికి ఇప్పించుకోవచ్చు కదా టికెట్, మనకి ఇప్పించు. మన బాధ్యత ఏంది? ప్రతి ఒక్కరిక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఒక్కరొక్కరు తన బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చెప్పి బీసీ ఓట్లన్నీ కూడా ఆ సాని జ్ఞానేశ్వర్ కారు గుర్తు మీద పడే విధంగా పనిచేయాలి. ఆ విధంగా చెయ్యలేని నాడు రేపు పొద్దున వీళ్ళు అడుగుతారు, ఎందుకు బీసీ ఓట్లు వేయలేదు? బీసీల కంటే ఏం కాబట్టి ఈరోజు బీసీ సామాజిక వర్గం అంతా ఒక మాట మీద ఉండి, ఒక తాటి మీద ఉండి
మనం మన అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నీ ఓటు వేరే వాళ్ళకి వేస్తూ ఉంటారు. నీ ఓడికి నువ్వు ఓటేసుకోవా? డప్పులు కొట్టేది మనం ఉన్నాం బీసీలం. చెల్లదు మిత్రులారా, ఎవడు జెండాను మోసిండో వానికి టికెట్ ఓటేసుకోవాలా? అప్పుడే బీసీల సంఖ్య ఎంతో లెక్క వెళ్తుంది. వేదిక మీద ఉన్నటువంటి జై తెలంగాణ సౌండ్ ఏమన్నా సరిపోయినట్టు అనిపించిందా? కారు గుర్తుకే, కారు గుర్తుకే. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి పోయినప్పుడు పార్లమెంట్ దగ్గర కేసీఆర్ ఒక నినాదం ఇచ్చిండు. ఇక అన్ని అయిపోయినాయి సామన్న, ఒక్కటే మిగిలిందంటే ఏంది సార్ అన్న? ఔరే దక్క తెలంగాణ పక్క అని. అందుకే ఈరోజు నేను మీకు చెప్తా ఉన్నా, ఔరే దక్క. రెండు చేతులు బిగించి చెప్పాలి, ఔరే దక్క. కాసాని పక్క, ఔరే దక్క, ఔరే దక్క, ఔరే దక్క. కాబట్టి మిత్రులారా, చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో తాండూరు ప్రాంతంలో ఈ యొక్క ఎన్నికల సభ నిర్వహించబోతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు రోహిత్ రెడ్డి గారు, చేసినటువంటి పెద్దలు పూజలు మాజీ మంత్రి వర్యులు సవితా రెడ్డి గారికి, అదేవిధంగా స్వామి గౌడన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా కౌన్సిలర్స్ కు నమస్కారం. వేదిక మీద కింద ఉన్నటువంటి మిత్రులకు కూడా పేరు పేరున శిరసంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు చాలా గమనించాలి. ఇక 2 మనకు మన యొక్క కార్యక్రమానికి, మన యొక్క రంగరంగానికి, ఎన్నికల రంగరంగానికి 2 రోజులు అయిన తర్వాత 13వ తారీఖున మీరు బాగా గమనించాలి. 13వ తారీఖున ఉదయమే లేచి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున నమస్కారం పెట్టు ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, 10 సంవత్సరాల కాలం లోపల మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు ఆయన యొక్క గ్రౌండ్ రియాల్ట్ ఉన్నటువంటి వ్యక్తి 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో మీ అందరూ తెలుసు. అదే కాకుండా మరి 4 నెలల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీకు బాగా తెలుసు. దానికి దీనికి ఉన్నటువంటి పోలికలు ఏంటో ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతంలోకి వ్యవసాయదారులకు కానీ, బిజినెస్ మెన్ కానీ, అదేవిధంగా వ్యాపారులకు కానీ అన్ని విధాల ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందుబాటులో ఉండి మంచి జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆయన చేసినటువంటి సేవలే 24 గంటల కరెంటు కానీ, అదేవిధంగా నీరు కానీ, అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రంజాన్ తోఫా కానీ, ఇలాంటి పేర్లు ఎన్ని చెప్పుకుంటూ పోయినా తక్కువనే. మిత్రులారా, ఇవన్నీ కూడా పూజా తప్పగా పాటించినటువంటి వ్యక్తి మహానుభావుడు కె చంద్రశేఖరరావు గారని మీ అందరితో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారో మీరు బాగా ఆలోచన చేయాలి. ఎప్పుడు కరెంట్ ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియదు, నీళ్ళ ఊసే లేదు. ఇలాంటివన్నీ కూడా మా పెద్దలు మరి సబ్జమ్మ గారు చెప్తారు. మిత్రులారా, మంచి కార్యక్రమం. ఎందుకంటే సమయము ఆసన్నమైంది.
ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా కేసీఆర్ గారికి బలాన్ని అందించాలంటే మనం ఎన్నికల్లో కొద్ది ఒక 0.8తో పాటు ఓడిపోయినటువంటి మాట. రోహిత్ రెడ్డి గారు కూడా అతి కొద్ది దాంట్లో ఓడిపోయినటువంటి మాట. కుట్రలు ఎన్నున్నా సరే వాస్తవాలను చెప్పుకోవాలి. కానీ మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారికి బలం రావాలంటే, రోహిత్ రెడ్డికి బలం రావాలంటే, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీరందరూ కంకణబద్ధులై కేసీఆర్ బలాన్ని చేకూర్చవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నారు. మరి దీంట్లో మీరు చూసినట్టయితే కొన్ని పనులు పూర్తయినాయి, ఇంకా కొన్ని పనులు మరి నిర్దాక్షిణ్యంగా వాటన్నింటినీ రద్దు చేసింది. తాండూరు పట్టణంలో ప్రతి వాడకు ₹1 కోటి తెచ్చిండు మీ బిడ్డ. మరి ఈ రోజు వాటిని రద్దు చేసిండు. 90% మన బైపాస్ రోడ్డుని పూర్తి చేసిన 10% పూర్తి జరిగే చేతనైతే లేదు. ఈ దత్తమ్మలు కాంగ్రెస్ వాళ్ళకు చెప్తా ఉన్నా. అంతేకాదు మరి మన యువతకు ఇండస్ట్రియల్ పార్క్ వస్తే మరి 100 మంది మన తాండూరు యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తే మన ల్యాండ్ అక్విజిషన్ కూడా అయిపోయింది. దాన్ని కూడా రద్దు చేసింది పాపిస్టోళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఈరోజు చూస్తే హైదరాబాద్ రోడ్డు పరిస్థితి ఏంటి, మొత్తం పూర్తయితే ఇంకా మిగిలింది కూడా రద్దు చేసిరు. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ 6 ఓడలు నీటితో మునుగుతున్నాయి వర్షాకాలంలో అని చెప్పి 16 కోట్ల రూపాయలతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ తెస్తే దాన్ని కూడా రద్దు చేసిరు. ఇక అన్నిటికంటే అధ్వానం ఏంటంటే మనము కాగ్నా నది పైన 11 చెక్ డ్యాంలు తీసుకొచ్చిన 11 చెక్ డ్యాంలు 6 చెక్ డ్యాంలు పూర్తి చేసుకున్నాం. ఇంకొక 5 చెక్ డ్యాంలు కట్టుంటే తాండూరుకి భవిష్యత్తులో కూడా ఎన్నడూ వర్షం పడకపోయినా నీటి సమస్య ఉండకపోయేది, మన మోటార్లలో నీళ్లు ఉండేవి. అయితే ఈ మిగిలిన 5 చెక్ డ్యాంలను కూడా రద్దు చేసిరు ఈ పాపిస్టోళ్ళు. ఇంకా ఏం చేస్తున్నారు, ఇదైతే అన్యాయం. మరి కాగ్నా నదిలో పెద్ద పెద్ద మోటార్లు పెట్టి మన నీళ్లు, మన కాగ్నా నది నీళ్లను కొడంగల్కి తీసుకుపోతున్నారు. ఏ తాండూరు ప్రజలు కాదా, తాండూరులో మనకు నీళ్ళు అక్కర్లేదా? ఈ రోజు నేను మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్క బొట్టు నీటిని కూడా కొడంగల్కి పంపించలే. కానీ ఈ రోజు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తీసుకుపోతుంటే మన కొత్త గెలిచిన ఎమ్మెల్యే గుడ్లప్పగించి చూస్తున్నాడు. అడిగడిగే శాతం లేదు. నేను చెప్తున్నా, మరి ఈ రోజు ఇవే కాంగ్నా నుంచి నీళ్లు తరలిపోతే రేపటి రోజు మన తాండూరు నీటి కోసం అలమటించాల్సి వస్తుంది. మీరు అది గమనించాలి. అంతేకాదు ఈ రోజు మీకు చెప్తున్నా, మరి ఇవన్నీ కూడా నేను నా ఇంటి కోసం తెచ్చుకోలేదు. మా తాండూరు బాగుండాలి, మా తాండూరు ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉండాలి, రోడ్లు, డ్రైన్లు, నీళ్లు, కరెంటు అన్ని ఉండాలని చెప్పి తీసుకొచ్చిన 4 సబ్ స్టేషన్లు తీసుకొస్తే ఆ 4 సబ్ స్టేషన్లు కూడా రద్దు చేసిరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇదే విధంగా జరిగితే మరి తాండూరు తెలంగాణ మొత్తం కూడా మరి మనం 10 ఏళ్ళు వెనకాల పడిపోతామనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అందరికీ ఇచ్చిందా 2,500? మన కేసీఆర్ గారు 10,000 రైతు బంధు ఇస్తుంటే మరి ప్రియాంక గాంధీ ఏమన్నది, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పినది. ఇచ్చిందా ఎవరికన్నా? వచ్చిందా ఎవరికన్నా? మన రాలేదు. మరి అదే విధంగా రైతు కూలీలకు మరి ఆ సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. వచ్చినాయా 12,000 ఎవరికన్నా? ఎవరికన్నా కౌలు రైతులకు 15,000 వచ్చినాయా? ఎవరికన్నా షాదీ ముబారక్ చెక్కులు వచ్చినాయా? ఎవరికన్నా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయా? ఎవరికన్నా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చిందా? ఎవరికన్నా కేసీఆర్ కిట్ వచ్చిందా? ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? మీరందరూ కూడా ఆలోచన చేసుకునాలి. 24 గంటల కరెంట్ వస్తుందా ఊర్లలో? 24 గంటల నల్ల వస్తుందా తాండూరులో?
మరి ఏమి రాని ఏమి ఇయ్యని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేపు తాండూరుకి ఏం ముఖం పెట్టుకొని వస్తుందని తాండూరులో ఉన్న యువత గాని, రైతులు గాని, మహిళలు గాని, మైనార్టీలు గాని అందరూ కూడా నిలదీయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నా. మరి తెలంగాణ 2014లో ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం, లాక్కున్నాం, చావు నోట్లో తలబెట్టి మన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన సంగతి మనం మర్చిపోరాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను. మరియు వేదిక పైన ఉన్నటువంటి సోదరుల సోదరి మనులందరికీ, వేదిక ముందున్నటువంటి సోదర సోదరి మనులందరికీ, మరియు మరి పత్రికా విలేకరులందరికీ, ప్రజలందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మనము మొన్న ఏదైతే ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు చెప్పినటువంటి అబద్ధపు మాటలను నమ్మి మనం ఏదైతే వారిని నమ్మి మోసపోయినామో, ఇప్పుడు అలాంటి తప్పుడు పని మనం చేయొద్దని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 ఏళ్ల క్రిందట మన తెలంగాణ రాకముందు మన ఎట్లా ఉండే మొత్తం మన తెలంగాణ అనేది మీరు అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి. మన కేసీఆర్ గారు మన గురించి, మన తెలంగాణ, మన నీళ్లు, మన నియామకాలు అని చెప్పేసి చావు అంచుల దాకా పోయి మనకు తెలంగాణను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. మన 10 ఏళ్ల పాలన లోపల మనం ఏ రకంగా ఉన్నాము, మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాం. మన తాండూరు పట్టణాన్ని కాదు, మన తెలంగాణని, మనకు నీళ్లు మన ఇంటింటికి మన దగ్గరకు వచ్చినాయి, నీళ్లు మన పెన్షన్లు మన దగ్గరకు వచ్చినాయి, మన ఈరోజు కళ్యాణ లక్ష్మి కానీ, మరి ఏదైతే ఆయన ఇచ్చిన రైతు బంధు కానీ, దళిత బంధు కానీ, ఎన్నో మన బీసీ బంధు కానీ, ఎలాంటి పథకాలైనా కూడా మన దగ్గర దాకా తీసుకొచ్చిండు మన కేసీఆర్ గారు. మరి ఈరోజు కాంగ్రెస్ ఏదైతే అబద్ధపు మాటలు చెప్పి మరి ఈరోజు గద్దెనెక్కి మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏందో మీకు 5 నెలల లోపలనే తెలిసి ఉండొచ్చు ఈ పార్టీకి. ఎందుకంటే వాళ్ళకు చేత కాదు పాలన చేయడం. కాంగ్రెస్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలించడము చేత కాదు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి అలాంటి వారికి మన ఓటు, మన విలువైన ఓటు వేసి మళ్ళీ ఒకసారి మనం మోసపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ వాళ్ళు ఇస్తామన్నటువంటి గ్యారంటీలు 6 గ్యారంటీలు అయితే 320 ఇవి ఇస్తామన్నారు మన పథకాలేము. మరి అవన్నీ ఎక్కడున్నాయి? 5 గ్యారంటీలు ఇచ్చినా ఒకటే ఒక గ్యారంటీ లేదని మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చెప్తున్నారు. మరి 5 గ్యారంటీలు ఎవరికి వచ్చినాయి? ఒకే ఒక గ్యారంటీ బస్సు ఫ్రీ తప్ప 5 గ్యారంటీలు ఇంతవరకు ముఖం కూడా లేదు. కానీ 5 ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడానికి ఆయనకు లేకున్నా కనీసం మనకు వినడానికి మనకన్నా ఉండాలి. కాబట్టి మనము గుర్తించుకొని ఈ 5 గ్యారంటీలు కాదు కదా, ఆయన ఏమీ ఇయ్యాడు మనకు, మళ్ళీ మోసం చేయడానికి వస్తున్నాడు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. శనివారం తాండూరు పట్టణంలోని విలేమున్ మైదానంలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యే సభ ఏర్పాట్లను గడ్డం ప్రసాద్, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తదితరులు కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, వచ్చే 15 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు ఖాయమని అన్నారు. ఇప్పటికే 150 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తాండూరుకి రానున్నారని, ప్రియాంక గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిపిసిసి
తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల తర్వాత 3,500 ఇంద్రమ్మ ఇళ్లను బీదలకు అందజేస్తామని అన్నారు. 100% ఆగస్టులో మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యులు మల్కోడ్ రమేష్ మహారాజ్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ మహేష్, టీపీసీసీ ఓబీసీ సెల్ కన్వీనర్ సునీత సంపత్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, డీసీసీపీ జిల్లా డైరెక్టర్ ఎల్వకన్య పిఎస్ఎస్ చైర్మన్ రవీందర్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ముందు రోజుల్లో రాబోతున్నది. మరి 6 గ్యారంటీ స్కీమ్స్ లోపల ఒక్క 2 ఈ రంగారెడ్డి జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు రాలేవు. అవి కొద్దిగా అపోహ ఉన్నది ప్రజల లోపల, ఇవి వస్తాయా రావా అని చెప్పి. తప్పకుండా ఎలక్షన్ కోడ్ పోగానే ఈ 200 యూనిట్ల కరెంటు అనుకోండి, లేకుంటే 2 లక్షల రుణమాఫీ అనుకోండి, లేకుంటే 6 గ్యారంటీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, ప్రతి ఇంటికి ఆ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడ మనోహర్ రెడ్డి గారు కానీ, నేను ఎమ్మెల్యేగా వికారాబాద్ కానీ, పరిగి ఎమ్మెల్యే మన రామ్మోహన్ రెడ్డి గారు కానీ దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పినాము, మీ ఇంటికి తెచ్చిస్తాము 6 గ్యారంటీలు, మేనిఫెస్టోలో ఉన్న 2 లక్షల రూపాయలు మీ ఇంటి దాకా తెచ్చిస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగానే తీసుకొని వస్తాము. కానీ కొంత కష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇంతకుముందు ప్రభుత్వం ఎవరిదైతే ఉండదో అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పోయిన సంగతి అందరికీ తెలుసు. ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న పరిస్థితులల్లో శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరి భగవంతుడు మంచి ధైర్యం ఇచ్చిండు. ఈ రాష్ట్రాన్ని మంచి పురోగతిలో తీసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ప్రజల విశ్వాసం కూడా ఆయన పైన ఉన్నది. మరి రేపు జరగబోయే శ్రీమతి ప్రియాంక గాంధీ మీటింగ్లో కూడా తాండూరు నుంచే పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా చాలా మంది రానికి ఇష్టపడుతున్నారు. అట్లనే వికారాబాద్ నుంచి కూడా మేము మా దగ్గరికి వెళ్ళి ఒక 10,000 మంది, అక్కడి నుంచి పరిగి నుంచి ఒక 10,000 మంది అక్కడి నుంచి రావడం జరుగుతుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్ళి స్వచ్ఛందంగా నాయకులందరూ వస్తారు. వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్లో పాల్గొంటారు. మరి మాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ చేవెళ్ల నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి గారు 100% ఆయన విజయం ఉన్నది. దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. మరి మంచి నాయకుడు, మనసున్న నాయకుడు, ప్రజల బాగోగులు తెలుసుకొని వాళ్ళను ఆదుకునే పరిస్థితి ఈ డాక్టర్ రంజిత్ రెడ్డి గారి 5 సంవత్సరాలు మనం చూసినాం. మరి వారికి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు దీవించి ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపిస్తారనే ఆశ, పూర్తి విశ్వాసం మాకున్నది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అనతి కాలంలో పట్టిన జాతీయ నాయకుల్లో పట్ట ఒకరిగా పరిగణించబడుతున్నారు. ఎవరో నిందన చెప్తున్నారు, జాతీయ నాయకుల్లో 17వ ర్యాంకులో పట్టు ఉన్నాడు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఇది మామూలు విషయం కాదు. ఇది జాతీయ నాయకులు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కాబట్టి మరి ఇంత షార్ట్ పీరియడ్లా పిసిసి ప్రెసిడెంట్ కావడము, ముఖ్యమంత్రి కావడము, జాతీయ నాయకుల్లో కూడా 17వ స్థానం సంపాదించడము, మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడము ఇవి మామూలు విషయాలు కాదు. ప్రజలు దీన్ని గమనించాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. మరి ఇక్కడ కానీ లేకుంటే మిగిలిన తెలంగాణలో ఉన్న 17 సీట్ల లోపల 14 నుంచి 15 సీట్లు మీరు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని చాలా తొందరగా అభివృద్ధి చేసే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు అందించే పని తప్పకుండా చేస్తాడు అని చెప్పేసి తెలియజేస్తూ, మరి దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నది. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు పరిపాలన చేస్తున్నారు. ఇవాళ మతం పేరు మీద ఓట్లు అడిగే పరిస్థితి నరేంద్ర మోడీకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలుసు, ఈ దేశ మట్టిలో పట్టినే గాంధీ కుటుంబం రక్తం ఉన్నది. ఆ కుటుంబాన్ని ఈ పరిస్థితి చాలా
మీకు అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు ఒక 4-5 సంవత్సరాల కిందట కరోనా టైంలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టి ఆఫీసులలో పిలిచి గంటలు కూర్చోబెట్టిన సంగతి మీ అందరికీ తెలుసు. అఫీషియల్ బిల్డింగ్ రాహుల్ గాంధీని ఖాళీ చేపించిన విషయం తెలుసు. మరి రాహుల్ గాంధీ గారు మీకు తెలిసిన విషయమే, భారత్ జోడో యాత్ర పెట్టి 4,000 కిలోమీటర్లు ఇక్కడ ప్రాంతంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా, మరి అదేవిధంగా ఉత్తర భారతదేశంలో కూడా వారు ఈ భారత్ జోడో కార్యక్రమాన్ని చేపట్టిండు. దీని అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న పరిస్థితులల్లో రాహుల్ గాంధీ ఇది విచ్ఛిన్నం కావద్దు, ఇది సెక్యులర్ దేశం, ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధకమైన దేశం, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోని నడుస్తున్న దేశం ఇది అని వారు భారత్ జోడో దాన్ని తీసుకొని ప్రజలను ఆదుకునాలి, దేశాన్ని ఆదుకునాలి, విచ్ఛిన్నం కాకుండా చూడాలనే ఉద్దేశంతో వారు ఆ కార్యక్రమాన్ని చేసిండ్రు. మరి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, ముఖ్యంగా బీసీలలో ఉన్న ముదిరాజులను కానీ, మరి అదేవిధంగా యాదవులను నేను కోరుతున్నా, మీరు తప్పిదారి యువకులు ఎవరైతే ఉన్నారో ఇవాళ రేపు నరేంద్ర మోడీ అంటున్నారు. 3వసారి నరేంద్ర మోడీ రాజ్యాధికారం ఆయన చేతిలో పెడితే ఈ రాజ్యాంగాన్ని తీసి వేరే రాజ్యాంగం తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మీరు గమనించాలి యువకులంతా. మరి రాజ్యాంగాన్ని తీస్తే మనకున్న రిజర్వేషన్స్ అన్ని పోతాయి కాబట్టి ఆలోచన చేసి ఓటేసి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలిపి మరి ఈ రాష్ట్రాన్ని మనం సరిదిద్దుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, రేపు జరగబోయే సభకు తాండూరు నుంచి కానీ, వికారాబాద్ నుంచి కానీ, పరిగి నుంచి కానీ, చేవెళ్ల నుంచి కానీ, మరి అదేవిధంగా చేవెళ్ల పార్లమెంటు నుంచి పెద్ద ఎత్తున రేపు జరగబోయే శ్రీమతి ప్రియాంక గాంధీ మీటింగ్ సక్సెస్ జరుగుతుందని తెలియజేసుకుంటూ, మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నారు. వారి కష్టానికి తప్పకుండా ఫలితం దక్కుతుందని అనుకుంటున్నాము. మరి పెద్ద ఎత్తున రంజిత్ రెడ్డి గారికి తాండూరు నుంచి కానీ, వికారాబాద్ నుంచి, పరిగి నుంచి, చేవెళ్ల నుంచి మంచి మెజారిటీ ఇచ్చి వారిని పార్లమెంట్ సభ్యులుగా మేము గెలిపిస్తామని మాట ఇస్తూ, మరి తాండూరు ప్రజలను కూడా నేను కోరుతున్నా, నేను తాండూరు బిడ్డనే, మీ అందరికీ తెలుసు. నేను మీకు స్పీకర్ హోదా, రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు స్పీకర్ హోదా ఇచ్చినందుకు తాండూరు, వికారాబాద్తో పాటు తాండూరును కూడా మా తల్లి ప్రేమ చూపించి అభివృద్ధి కార్యక్రమాల్లో పట్ల మన ఎమ్మెల్యేకు తోడుగా ఉండి తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందించి తాండూరు అభివృద్ధి కూడా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేపు మధ్యాహ్నం 1 గంటకు కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏఐసిసి జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు తాండూరు పట్టణానికి రాబోతున్న సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు పర్యవేక్షిస్తానికి పెద్దలు, మా అందరికీ అభిమాన నాయకుడు, సభాపతి ప్రసాద్ అన్న గారికి, సో రేపు జరగబోయే బహిరంగ సభకు ప్రియాంక గాంధీ గారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీ, తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, పెద్దలు సభాపతి గారు ప్రసాద్ అన్న గారు, స్థానిక శాసనసభ్యులు, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న శాసనసభ్యులు, కంటెస్టెడ్ క్యాండిడేట్లు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ కాబోతున్నారు. ప్రధానంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత, అవసరం, ఇండియా కూటమి రేపు
జూన్ 4వ తేదీ రిజల్ట్స్ తర్వాత 100% అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదనేది స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేయాలని, ప్రధానంగా గత 5 నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లోపట కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆశీర్వదించిన ఈ ప్రాంత ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోపట కేంద్రంలో అధికారంలో రాబోతున్న ఇండియా కూటమిలో ఈ పార్లమెంటు సభ్యుడు 100% ఉండాలని చెప్పి ప్రజలను కోరుకుంటానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. ప్రధానంగా ఈ దేశంలో స్వేచ్ఛా స్వతంత్రాలు, లౌకికవాదం వెలసిల్లాలని నెత్తురుంటే 100% కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సి ఉన్నదనేది స్పష్టంగా దేశవ్యాప్తంగా జరిగిన 3 విడతల ఎన్నికల్లోపట 280 స్థానాలలో జరిగిన ఎన్నికలలో దాదాపు 150 స్థానాలకు పైన ఇండియా కూటమికి రాబోతున్నాయనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో రేపు జరగబోయే ఎన్నికల్లోపట ఇండియా కూటమికి బలమిస్తానికి ఈ రాష్ట్రం నుంచి 14 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, 5 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలనే ఒక ఉద్దేశంతో రాబోతున్న ప్రియాంక గాంధీ గారి మీటింగ్ ను పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి, ఏదైతే చెప్పినామో ఆ చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్న సందర్భంలో ఉచిత బస్సు కావచ్చు, మహిళలకు దాదాపు 40 కోట్ల మంది, అంటే ఉన్న 2 కోట్ల మంది మహిళలు ఒక్కొక్కరు 20 సార్ల ప్రయాణం చేసి 40 కోట్ల ప్రయాణాలు జరిగి నెలకు 350 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం మహిళలకు వెచ్చిస్తున్న సందర్భం కావచ్చు. 200 యూనిట్లు మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించి కరెంటు బిల్లులు దాదాపు 2000 రూపాయల వరకు ఖర్చును తగ్గించిన విధానం కావచ్చు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత, ఎందుకంటే గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా కట్టిన దాఖలాలు లేని సందర్భంలో 3500 ఇండ్లు ఒక్కొక్క నియోజకవర్గానికి రేపు జూన్ 4వ తేదీ నుంచి శాంక్షన్స్ ఇవ్వబోతున్న సందర్భం కావచ్చు. కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 50,000 మంది జనాలు స్వచ్ఛందంగా మేము వస్తామని చెప్పి పోటీపడి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ స్వచ్ఛందంగా మేము వస్తాం, ఖచ్చితంగా ప్రియాంక గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు మనవరాలు తాండూరుకు రావడం అంతా కూడా సంతోషం. ఖచ్చితంగా మేము వచ్చి కృతజ్ఞత భావంగా ఖచ్చితంగా మేము వస్తామని చెప్పి ఉవ్వెత్తున చాలా ఉత్సాహంతో ఖచ్చితంగా ఉన్నారు. దాంతోపాటు పరిగి వికారాబాద్కి వెళ్ళి కూడా వారందరూ కూడా రావడం జరుగుతుంది. దాదాపు 1,00,000 మందితోని రేపు సభ దిగ్విజయంగా జయప్రదం చేయాల్సిందిగా మీరు కూడా పత్రికా విలేకరులు కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ 15 రోజుల నుంచి ఏ గ్రామానికి తిరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ జనాలు తక్కువ కాలంలో వచ్చి 4 నెలలైనా సరే ఒక మంచి ఆదరణ ప్రజలు పార్టీ పైన, గౌరవ ముఖ్యమంత్రి పైన ఒక మంచి రెస్పాన్స్ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ మాకు చేస్తాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు తప్పకుండా చేస్తాడు. ఉన్నటువంటి 4 నెలల కాలంలోనే ఇప్పటికే 4 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 5వ గ్యారెంటీగా దాదాపు ఇంట్లో హౌసెస్ కూడా మా గౌరవ శాసనసభ్యులకు అందరూ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. గౌరవ రమేష్ మహారాజ్ కూడా ఈ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారి ఆధ్వర్యంలో ఈరోజు 17 పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపు ఒక 14 నుంచి 15 పార్లమెంట్ సీట్లు గెలవబోతా ఉన్నాం. తప్పకుండా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎంపీ రంజిత్ రెడ్డి గారు దాదాపు ఒక 2 లక్షల మెజార్టీతోనే ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాడు. తాండూరు నియోజకవర్గం నుంచి కూడా 25,000కు తగ్గకుండా పైననే మెజార్టీ, అంటే ఏ గ్రామానికి వెళ్ళినా కానీ స్వచ్ఛందంగా జనాలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మేము మీ ఎంబడి ఉన్నాం. ఖచ్చితంగా మొన్ననే మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటూ ఉన్నాం. ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి కూడా తాండూరు నియోజకవర్గ ప్రజలు కూడా ఉగెత్తున ఉత్సాహపడిన 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ కోడడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు ప్రియాంక గాంధీ గారి సభను విజయవంతంగా చేయాలని చెప్పి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం.
విలేమున్ మైదానంలో శనివారం జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు సభకు 50,000 మంది తాండూరు నియోజకవర్గం నుండి హాజరవుతున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. అంతకుముందు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తదితరులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాజు బాబరా రేపు జరగబోయే జనజాతర మహాబహిరంగ సభకు గౌరవ మన ప్రియతమ నాయకురాలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ ఎంపీ, రేపు కాంటెస్టెడ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, వీరితో పాటు తాండూరు నియోజకవర్గం నుంచి ఏ గ్రామంలో కదిలించినా మేము వస్తామని దాదాపు ఒక 50,000 మంది కదిలి రావడానికి, ప్రియాంక గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, ఈ బహిరంగ సభని సక్సెస్ చేయడానికి తండోపతండాలుగా రేపు రావడానికి సిద్దమైంది. దాంతోపాటు పరిగి నియోజకవర్గం నుంచే కానివ్వండి, వికారాబాద్ నియోజకవర్గం నుంచే కానివ్వండి, భారీ సంఖ్యలో జనాలు వచ్చి, ప్రజలు వచ్చి రేపు బహిరంగ సభను సక్సెస్ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారందరినీ కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రేపు ప్రసాద్ కుమార్ గారు కూడా రాబోతా ఉన్నారు. పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, వీరందరూ కూడా వచ్చి సభను దిగ్విజయం చేయవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నారు. ఇక్కడ జరిగినటువంటి రేపు జరగబోయే జనజాతర మహాసభ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజే మన సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డి గారు, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, మేము వచ్చి కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు సజావుగా అన్ని కూడా అయిపోతున్నాయి. రేపటి వరకు అన్ని ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం శుక్రవారం యాలాల మండలంలోని అచ్యుతాపూర్ గ్రామంలో హైకోర్టు న్యాయవాది, బీజేపీ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రానున్నదని, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల మండల బీజేపీ ఇన్ఛార్జ్ బాలి శివకుమార్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ గౌడ్, గ్రామ పెద్దలు మోహన్
రెడ్డి, న్యాయవాది దిలీప్ సింగ్ ఠాగూర్, విజయ్ మోహన్, బీజేపీ కార్యకర్తలు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు. జనతా పార్టీ ఆధ్వర్యంలో యాలాల్ మండల్ అచ్చితపూర్ గ్రామంలో ఈ రోజు అమరేంద్ర గారి నాయకత్వంలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క బహిరంగ సభ అంటే ఈ యొక్క మొత్తం సైకిల్ ఓటర్ ర్యాలీ చేయడం జరిగింది. ఇది అదంతలో భాగాన్ని మనమందరం కూడా ఇక్కడ విచ్చేసినాము. అందులో అమరేంద్ర రెడ్డి గారు ఈ యొక్క యాలాల్ మండలంలో కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ పరిచయం జరిగింది. అందులో మేమందరం కూడా తాండూ నుంచి కూడా మేము మరియు వీరా నాయకులు కూడా వచ్చి ఈ యొక్క మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతున్నది. అందులో ప్రజల స్పందన మంచిగా ఉంది. ఈరోజు యాలాల్ మండల్ అచ్చితాపూర్ అన్ని గ్రామాల్లో కూడా సుమారుగా 70-80% మంది ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేసి గెలిపించడానికి ప్రయత్నం రెడీగా ఉన్నారు. అందులో భాగంగా మేమందరం కూడా ఈరోజు సైకిల్ ఓటర్ ర్యాలీలో పాల్గొంటున్నాం. ఇప్పుడు మన అమరేంద్ర గారు మా తరఫున మాట్లాడతారు. అమరేంద్ర రెడ్డి గారు మాట్లాడతారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అచ్చితాపూర్ గ్రామం యాలాల్ మండలంలో ఈరోజు గ్రామ ప్రజలందరూ కలిసి బైక్ ర్యాలీ తీయడం జరిగింది. విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కొరకు మేమందరము కృషి చేస్తున్నాము. విశ్వేశ్వరరెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవడం తథ్యం, ఇది మా విశ్వాసం. జై శ్రీరామ్. ఈరోజు యాలాల్ మండల్ అచ్చితాపూర్ గ్రామంలో పెద్దలు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు న్యాయవాది అమరేందర్ అన్న గారి నాయకత్వంలో ఈ గ్రామంలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ఈ యొక్క బైక్ ర్యాలీకి ఇన్ఛార్జ్ యాలాల్ మండల్ ఇన్ఛార్జ్లైన పెద్దలు న్యాయవాది బాలి శివకుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈరోజు అచ్చితాపూర్ గ్రామంలో మేము బైక్ నుంచి వెళ్తుంటే ఏ గడపకు పోయినా ఏ అవ్వ కడిగినా ఏ తాత కడిగినా కమలం పువ్వు కోటేస్తామయ్యా. నరేంద్ర మోడీ గారు 500 సంవత్సరాల కళ నెరవేర్చిండు మాకు. మేము రామ మందిరానికి డబ్బు ఇవ్వలేము, మా స్తోమత లేదు, డబ్బు ఇవ్వలేకపోయినాము. కనీసం ఓటు రూపంలోనైనా నరేంద్ర మోడీ గారి రుణం తీర్చుకుంటామని ప్రతి అవ్వ తాత 13వ తారీఖు ఎప్పుడు వస్తుంది, కమలం పువ్వు మీద ఎప్పుడు ఓటేయాలని ఈ గ్రామంలో ఉన్న 100% మంది ప్రజలు ఇదే మాట చెప్తున్నారు. ఈసారి చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు నా భూతో నా భవిష్యత్, అసలు ఈ ప్రతిపక్ష నాయకులకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. జూన్ 4వ తారీఖు నాడు 1,00,000 పైగా మెజార్టీతో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలవబోతున్నారు. ముఖ్యంగా ఈ గ్రామంలో 100% ఓట్లు భారతీయ జనతా పార్టీకి వస్తున్నాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాండూరు పట్టణంలో నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టెట్ 2024 ఉచిత శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే టెట్ మెటీరియల్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ సంపత్ కుమార్ చేతుల మీదుగా ఉచిత మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ టెట్ ఉచిత శిక్షణ నిర్వాహకులు అశోక్, శివ, మహేష్, కౌన్సిలర్ సాంబూర్ సోమశేఖర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే చాలాసార్లు అక్షంతో పండుగ కానీ వివిధ కారణాలు ఏం చేయలేకపోయినా 100% చూసిన తర్వాత 100% మీకు ఏం సాయం చేయలేదు. వేరే ఎక్కడెక్కడ అయితే గుళ్ళ గొప్పల డబ్బులు ఇస్తున్నానో కానీ ఇది మంచి పర్పస్కి వెళ్ళకపోయినందుకు బాధాన్ని కలిగి మిమ్మల్ని 100% సాయం చేస్తాను. ఫ్యూచర్లో కూడా 100% సాయం చేస్తాను. కానీ
ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఉండాలి. కానీ నిరుద్యోగం చేసిన లైఫ్ లాంగ్ సమస్య కాకుండా ఉండాలని నేను ఇక్కడ కోరుకుంటున్నాను. మీరు కూడా ఉద్యోగాలు చేసిన తర్వాత డెఫినెట్గా మీకు తోచిన సాయం నిరుద్యోగులు కానీ తర్వాత మీకు 100% మీరు స్ఫూర్తిదాయకంగా బతకాలని మీరందరూ పూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి మీరు ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఏవైతే నిరుద్యోగం చేసేది ఇక్కడ వచ్చి బాబు పడికాపాడు కానీ ఇంట్లో వంట చేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు ఉద్యోగం చదివి మళ్ళీ చదివి రాసుకొని మళ్ళీ ఇంట్లో సేవ చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి మీకు అంత కష్టపడి పని చేసుకుంటూ జాబ్ చేసుకున్న తర్వాత కూడా మన పిల్లల పోషణ అవన్నీ ఉంటాయి. మీకు ఇవన్నీ చేసుకుంటూ కూడా మీరు ఏం చేస్తున్నారంటే కాబట్టి మీరు ఈ సమస్యలు మీకు తెలుసు కాబట్టి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మీరు డెఫినెట్గా స్ఫూర్తిదాయకంగా ఉండాలని మీకు నేను ప్రత్యేక కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శోభన గారికి నిజంగా నేను మిమ్మల్ని నాకు ఛాలెంజ్ 100% నాకు కొంచెం సేవలు చేస్తాను. ఫస్ట్ లీడర్కి మళ్ళీ స్టార్టింగ్లోనే చెప్తున్నాం. నిరుద్యోగం చేసేది కదా, మీరు ట్రస్ట్ ఫామ్ చేసినాం, ఎల్లప్పుడు ఎవ్రీ ఇయర్ నడుస్తూ ఉండాలని చెప్తున్నాం కదా. మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్షన్లో మనకు టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు లాంచ్ చేసింది కాబట్టి దానికి అగ్నిస్ట్గా ఫైటింగ్ చేసి ఈ నిరుద్యోగం చేసి మనం ఫామ్ చేసినాం. అది మళ్ళీ మన తాండూరులోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. తెలంగాణ మొత్తంలో ఫస్ట్ ప్రోగ్రామ్ తాండూరు నుంచే స్టార్ట్ అయింది. తర్వాత ఎవ్రీ అసెంబ్లీలో స్టార్ట్ అయింది, ప్రతి నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళీ కోచింగ్ కూడా మన తాండూరులోనే స్టార్ట్ అయింది. నిరుద్యోగం చేసి నుంచి ఫస్ట్ కోచింగ్ ఫ్రీ కోచింగ్ మన తాండూరులోనే. దీన్ని బేస్ చేసుకొని ఇంకా వేరే ప్లానింగ్ వాళ్ళకి వస్తున్నాయి. అరే తాండూరులో చేస్తున్నారు, మనం కూడా చేయాలి, మాతో కూడా ఎమ్మెల్యేలు వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళ కూడా మనసులో థాట్ వచ్చింది. ఇంతవరకు అయితే మనం ఎలాంటి ఫీజు తీసుకోకుండా ఫ్రీగా నడిపించాం. బయట కూడా ఎలాంటి ఎవరి దగ్గర కూడా ఎలాంటి ఫీజు తీసుకోవాలి ఇంతవరకు అయితే. ఇది ఎవ్రీ ఇయర్ మాత్రం ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మాత్రం ఖచ్చితంగా ట్రస్ట్ మెథడ్ నుంచి ఖచ్చితంగా ఫ్రీ కోచింగ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే మన దగ్గర ఎల్లప్పుడు మీరు మాతోడు ఉంటే మేము ఎల్లప్పుడు మేము ఎంత ఉంటాం దానికోగా. ప్రజెంట్ అయితే మా నిరుద్యోగం చేసేది ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండగా ఉంటాం. అందరికీ గతంలో మీరు మాతో కలిసి పనిచేసిన చాలామంది తెలంగాణ ఉద్యోగంలో ఇప్పుడు విధంగా మరి మీరందరూ మంచి భవిష్యత్తు ఏర్పడాలని చెప్పేసి ఆలోచన ఒక్కడానికి తెలంగాణ చేస్తున్నాము. అదే ఆకాంక్షతో ఉద్యోగం చేసి ఏదైతే ఏర్పాటు చేసిందో నిజంగా అభినందనీయము. మరి ఎందుకంటే ఆ రోజు ఏ కష్టాలు అనుభవించిందో ఈ కష్టాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కష్టాలు అనుభవించకూడదని చెప్పేసి లక్ష్యం కోసం జేఏసీ నిర్మాణం చేస్తున్నారు. ఆ లక్ష్యాలను మీరందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి విజయపూర్వకంగా కోరుకుంటూ మీరందరూ భవిష్యత్తులో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి. మరి అదేవిధంగా ఏ ఇన్స్టిట్యూట్ అంటే ఆశయం కోసం ఇన్స్టిట్యూట్ పెట్టింది కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్ మీరు అందరూ మర్చిపోవచ్చు. ఎందుకంటే మంచి ఆలోచనలు పెట్టి ఇక్కడ ఉన్న యువకులు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం నిర్వహించాల్సింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వస్తాయని, కానీ ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. పైగా ఏదైనా మాట్లాడితే ఇబ్బందులు ఎక్కువ చేసింది. ప్రభుత్వాలే ఇవన్నీ కుర్చీ సంఘం పెట్టాలి ఎలాంటి లేదు. అయితే ఆ ప్రభుత్వాన్ని చెప్పడానికి మీరు అందరూ ఉన్నారు, ఇదంతా బాగుంది తెచ్చుకున్నాము. తెచ్చుకున్న టైంలో కూడా ఎలక్షన్స్ వచ్చినాయి కానీ ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా మేము సాగుతాము. ఇప్పటికైతే ఉన్న ప్రభుత్వం ఒక డెమోక్రటిక్గా ప్రజాసంబంధితంగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం రాణిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఈ సమస్యలు ఇంట్లోడు అంత దొర ఇండియాడు రానిలే, మనకి ఎక్కడ ఎవరికి రానిలే. ఈయన ఇంట్లోడు మన దగ్గరికి వస్తున్నాడు. అవసరమైతే ఈ ప్రభుత్వం వస్తున్నాం, మన దగ్గరికి వస్తున్నాం, మన సమస్య ఇంట్లోడు మనం నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి.
అదేవిధంగా అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం విధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎవరికి రాకపోయి ఉన్న ఉద్యోగాలు అయితే ప్రైవేట్ పని చేసింది. మొత్తం దాన్ని దాదాపు చేసి అమ్మేస్తున్నారు. గవర్నమెంట్ సెక్టర్ ఉన్న ప్రభుత్వ సంస్థలన్నింటినీ లాభాలను ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్నారు. దానివల్ల మనకు ఇంకా సమస్యలు ఏర్పడతాయి. మనకు ఉద్యోగాలు రావు, ప్రైవేట్ ఉద్యోగాల పనికి తగ్గట్టు ప్రతిఫలం ఉండదు, శ్రమ దోపిడీ ఎక్కువ ఉంటుంది. 10 మంది చేసేది ఒక 2 పని చేస్తున్నారు, అక్కడ నిధులు సమస్య ఏర్పడుతుంది. ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వం నడిపిస్తే ఇవన్నీ ఉండవు. ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి. దయచేసి ఇవన్నీ ఎందుకంటే భవిష్యత్తు మనము ఏ ప్రభుత్వం నిర్ణయించాలని మనం నిర్ణయిస్తున్నాం, మనమే కదా ఓటు చేసేది. కాబట్టి అలాంటి ప్రభుత్వాలు కాకుండా నిజంగా మన కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఆ విషయంలో మీరు అందరూ ఈ సందర్భం కాదు వాళ్ళు దాన్ని నేనే చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే తెలంగాణలో మేము ఉన్నాం, అవి విపరీతమైన కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాం. ఇవన్నీ అనుభవించిన సాగితంగా కాదే పోతే ఏదైనా సరే కాదు డాక్టర్ సార్ పెట్టుకోతే ఏ సమస్య ఉన్నా సార్ తగ్గిందా సార్ మాకు వచ్చింది, హాస్పిటల్ నాకు వచ్చింది, ఏదైనా స్కూల్లో అక్కడ ఫీజు విషయంలో అంతే కానీ ఏదైనా సరే ఏదో జరుగుతుంటే ఆ కుటుంబానికి ఆదుకోవాలి. ఇవన్నీ అంటే మనతో మమేకమై ఉంది, ప్రజలతో మమేకమై వల్ల వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. ఏమైందంటే మనతో లేనోడు మనం పరిపాలన చేస్తున్నాం. కాబట్టి మనల్ని ఎవరైతే పరిపాలన చేయగలరు మనకు ఉన్నోడిని చేసుకుంటేనే మన సమస్యలు తెలుస్తాయి. కాబట్టి దయచేసి రేపు జరిగబోయే 11 కార్యక్రమాలు అందరికీ ఓటు హక్కుందని అంటున్నారు. మన ఓటు హక్కు ద్వారానే వాళ్ళకి సరైన సమాధానం ఇవ్వాలని చెప్పేసి మనం ఎవరైతే మోసం చేసిన వాళ్ళకి సరైన గుణపడం ఇవ్వాలని చెప్పేసి శుక్రవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాజుగౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ చెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపును ఎవరూ ఆపలేదని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కారు గుర్తుకు ఓటు వేసి కాసానిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని రాజుగౌడ్ సూచించారు. రేపు వచ్చే సోనియా గాంధీకి ప్రియాంక గాంధీ కానీ అడిగేది ఒకటే, ఏదైతే చెప్పినవో అది చేసినాక నువ్వు తెలంగాణలో అడుగు పెట్టాలి తప్ప నువ్వు అవి చేయకుండా ఇప్పుడు మళ్ళా కొత్త హామీ ఇస్తారట. ప్రతి మహిళకు నెలకు 8,500 ఇస్తారట. 2,500కే దిక్కు లేదురా నాయన అంటే ఇస్తారట. సంవత్సరానికి 1,00,000 ఇస్తారట మహిళలకు. ఎవడన్నా నమ్ముతాడా? మా చెవులో పువ్వు గిట పెడతారా తెలంగాణ చెవులో పువ్వులు? కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ మోసం మాటలకు ఎవరు కూడా నమ్మరాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ 20 సంవత్సరాలు ఎక్కిపోయే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు ఓడిపోయినాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గలమిప్పుతాం, ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి మెడలు వంచి తీర్థమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. మరొక విషయం, ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు దొందే. దేశమంతా తిరుగుకుంటా రాహుల్ గాంధీ ఏం చెప్తుండు? చౌకీదార్ చోర్ హై, నరేంద్ర మోడీ చోర్ హై అంటు. ఈడ తెలంగాణకు వచ్చే వరకు రేవంత్ రెడ్డి ఏమంటుండు? నరేంద్ర మోడీ हमारा बड़ा भाई है, नरेंद्र मोदी हमारा पेदन्ना है, गुजरात मॉडल के सर का हम भी तेलंगाना करते हैं.
గుజరాత్ మోడల్ ఏం మోడల్? గుజరాత్ మోడల్. గుజరాత్ మోడల్ అంటే గోత్రా మోడల్ చేస్తావా? రక్తపాతం సృష్టిస్తావా తెలంగాణలో? మత కళాలు లేపుతావా? మత విద్వేషాలు రెచ్చగొడతావా? ఏ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి మరి గుజరాత్ మోడల్ చేస్తా అన్నాడు, ఏ ఉద్దేశంతో పెద్దన్న అన్నాడు అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రేపు తాండూరులో జరిగే మీటింగ్ కి, తాండూరు నియోజకవర్గం నుంచి ఎవరైతే ఆ మీటింగ్లకు పోతారో, తాండూరు నియోజకవర్గం నుంచి ఎవరైతే ఆ మీటింగ్ లో పాల్గొనడానికి, ఆ మీటింగ్ లో పాల్గొనడానికి పోయిన వ్యక్తులు ఆ మీటింగ్లనే ప్రియాంక గాంధీని నిలదీయాలి. ఏమైంది నీ గ్యారంటీలు, ఏమైంది నీ హామీలు అని చెప్పేసి ప్రజలే నిలదీయాలని చెప్పేసి మేము ప్రజలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, 2 దినాల సమయం ఉన్నది. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తారో, ఇంకా ఎన్ని వాగ్దానాలు ఇస్తారో, ఇంకా ఎన్ని జూట వాగ్దానాలు చెప్తారో. కాబట్టి మీరందరూ కూడా మా యొక్క గొంతుని ప్రజల వరకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఒకటే అంటున్నా, చెవెళ్ళాలో మేము ఆల్రెడీ గెలిచిపోయినాం. చెవెళ్ళాలో మొదటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కానీ కొన్ని వర్గాల ప్రజలు అటు ఇటు అయితే మాత్రం మళ్ళా మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాలు, మైనారిటీలు, క్రిస్టియన్లు, దళితులు, గిరిజనులు అందరూ కూడా ఆలోచన చేసుకోండి. బీసీలు అందరం కూడా ఆలోచన చేసుకుని ఒకటే చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మతతత్వ పార్టీలకు అవకాశం ఇవ్వరాదు. 10 సంవత్సరాల నుంచి హిందువులు, ముస్లింలు కలిసి ఉన్న రాష్ట్రం. 10 సంవత్సరాల నుంచి ముస్లింలకు అనేక సేవలు చేసిన ప్రభుత్వం. మరి ముస్లింలకు షాదీ ముబారక్ కానీ, వాళ్ళకు రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, వాళ్ళకు స్కాలర్షిప్స్ కానీ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్